వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇదే రోజు లాస్ట్ ఇయర్ మే 13, 2024 అంటే అప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయారు. అప్పటి సైకో పరిపాలన అంతం పలకాదా, ఒక మంచి కూటమి ప్రభుత్వానికి ఇవ్వాలి అని చెప్పేసి ఆ రోజు చేశారు. ఏదైతే ఈ ప్రభుత్వం జూన్ నెల 12 గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేసాము. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా అంటే 11 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమం అంటే ఈ రాష్ట్రాన్ని ఏదైతే 2047 అగ్రస్థానం తీసుకురాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉన్నారో దానికి పునాదిగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తాను. ఇచ్చిన మాటని కూడా మేము నెరవేర్చుకున్నాం. పెన్షన్తో పాటు ల్యాండ్ టైటిలింగ్ రద్దు అవ్వచ్చు, అన్నా క్యాంటీన్ అవ్వచ్చు, ఉపాధి కల్పన ముఖ్యంగా తీసుకున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏదైతే మేము 16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలది కూడా నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అంటే మొదటి సంవత్సరంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసాం. అలాగే దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున గతంలో ఎవరైతే 1924లో పారిపోయారో వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం వైపు చూసి పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెడతా ఉన్నారు. ఉపాధి కల్పించే దిశగా అంటే రాష్ట్రం సమగ్రంగా అమరావతిని పునర్నిర్మించుకుంటాను. దాదాపుగా 50,000 కోట్లతో మొన్ననే ప్రధాని గారు శంకుస్థాపన చేశారు. మనకి విశాఖపట్నం తరపుంతా కూడా ఐటీ ప్రాంతం కింద టీసీఎస్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ కారిడార్గా రాయలసీమ ముఖ్యంగా మనకి డిఫెన్స్ కారిడార్గా కూడా అక్కడ వస్తూ ఉంది. అంటే అన్ని ప్రాంతాలు కూడా సమగ్రంగా అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతోనే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఎంఎస్ఎంఈ పార్కులు కూడా 175 నియోజకవర్గాలు 175 ఓపెన్ చేయాలని చెప్పేసి మొన్న మే 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆత్మకూరులో 50 ఈ సంవత్సరానికి, నెక్స్ట్ ఇయర్కి 50, దాని తర్వాత 75 కూడా ఓపెన్ చేయాలని చెప్పేసి ఉపాధి కల్పించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తాం. అందుకే పెద్ద ఎత్తున సబ్ డివిజన్ తీసే కార్యక్రమం మేము పెట్టాము. రెవెన్యూ ఏదైతే మనకి రీసర్వే జరిగిందో ఆ గ్రామంలో గ్రామ సభలు పెట్టాం. అవన్నీ కూడా పెట్టుకుని తప్పకుండా ఎల్పిఎంలు ల్యాండ్ పార్సెల్ మ్యాప్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్ డివిజన్ చేసుకునే కొత్త నంబర్లు ఇచ్చండి. ఇంతకుముందు మనకి ఈ యొక్క పాత సర్వే నంబర్ల మూలంగా చాలా ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఎందుకంటే రాసేసి ఇష్టానుసారంగా గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే అలా చూసాం మనం. అలా రాసేసి ఫారెస్ట్ భూమి కూడా రాసేసుకుని అక్కడ మనం చిత్తూరులో అవ్వచ్చు, కడపలో అవ్వచ్చు, అప్పుడు నాయకులు వాళ్ళ అనువాయులు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దోచుకున్నారు. అలాంటివి జరగకూడదనేదే ఈ రీసర్వే యొక్క లక్ష్యం. అది యాక్చువల్ మంచి స్కీమ్, కానీ తప్పుదో పట్టించి వాళ్ళ స్వార్థంగా వాళ్ళు వాడారు. తప్పకుండా క్షేత్రస్థాయిలో పేద ప్రజలకి మంచి చేసే దిశగానే ఈ యొక్క రీసర్వే మేము తీర్చిదిద్దాం. థ్యాంక్ యూ. అవన్నీ కూడా మీకు డీటెయిల్గా తీస్తున్నాము. ప్రతి ఒక్కరు సిఐడిలో ఉన్నటువంటి ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ ఒక్కడిని కూడా వదిలేదు. ఏ రంగంలో అవ్వచ్చు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కాదు, రెవెన్యూ కాదు, ఏ రంగంలో తప్పు చేసినది, పవర్ రంగం అవ్వచ్చు, అగ్రికల్చర్ రంగం అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, ఏ రంగం తప్పు చేసినా ఎవరిని వదలద్దు. మంచిగా నుంచుంటాం, పేదలకు అండగా ఉంటాం, అవసరమైనప్పుడు రెడ్ బుక్ తీస్తాం. కార్యక్రమం ఎందుకంటే మన దేశం అంతా కూడా ఎక్కువ శాతం వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటాము. వ్యవసాయంతో పాటు ఎంతో కొంత వ్యాపార రంగం కూడా ప్రజలు అడుగు పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందనమాట. మీరు చూస్తూ ఉన్నారు, మేక్ ఇన్ ఇండియా అనే కార్యక్రమం తీసుకొచ్చాడు మోడీ గారు. ఖచ్చితంగా మన దేశంలో తయారవ్వాలి ఉత్పత్తులు, తద్వారా మన దేశంలో యువతకు ఉపాధి కలగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపడుతున్నాం అనమాట. మోడీ గారు పిలిపించారు. మొదటి రాష్ట్రం మంది. అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా సెజులు పెట్టాలి, దాని ద్వారా ఇండస్ట్రీస్ రావాలి. యువత ఉద్యోగాల కోసమే కాదు 10 మందికి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం కలిగే యువతను తయారు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టాం. ఖచ్చితంగా మా పవర్ డిపార్ట్మెంట్కి సంబంధించింది ఏ సెజ్ ఉన్నా సరే తప్పకుండా ఇమీడియట్గా మా వంతు సహాయ సహకారాలు తప్పకుండా అందిస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరూ కూడా మరొకసారి పేరు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మనకి పెద్దాపురం నియోజకవర్గానికి మంత్రివర్యులు సత్యప్రసాద్ గారు కానీ, అలాగే మన రవి గారు, గుట్టిపాటి రవి గారికి ఇద్దరు కూడా మనకు వచ్చారు. కారణం ఏంటంటే మా మిత్రులు ఇద్దరు కూడా గత గవర్నమెంట్లో మేము అపోజిషన్లో ఉండి ఫైట్ చేసి ఇలా అనేక కార్యక్రమాల్లో ఫైట్ చేసాం కనుక ఇలా కలుస్తున్నాం. పిలిచిన వెంటనే కూడా ఇలా కార్యక్రమంలో రమ్మంటే వెంటనే వచ్చేందుకు వారికి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే కలెక్టర్ గారు కానీ, జేసీ గారు కానీ, ఇంకా బీజేపీ నాయకులు కానీ, జనసేన నాయకులు కానీ, పెద్దలు కానీ, పార్టీ నాయకులు కానీ అందరూ ఉన్నారు. అందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఎవరో ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం ఎందుకు చుట్టామంటే చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం ఇవాళ మనందరికీ కూడా ఉద్యోగవకాశాలు కల్పించాలి, లేకపోతే ఇండస్ట్రీస్ పెట్టి పర్సనల్గా 10 మందికి ఒక ప్రోత్సాహకుడు 10 మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా ఉండాలని ఆలోచనతో ఈ పార్కులు పెట్టడం జరిగింది. మన మొదట్లోనే పెద్దాపురం పార్కు, ఇప్పటికే మన నియోజకవర్గంలో చాలా పార్కులు ఉన్నాయి, మనకి లేకపోలేదు ఉన్నాయి. ఇది కొత్త పార్కు. ఈ కొత్త పార్కులో మీరందరూ కూడా మరి ఖాళీగా తిరగకుండా మనందరం కూడా ఏదో వ్యాపారం చేయాలని దృక్పథంతో ఇండస్ట్రీస్ పెట్టుకునే అవకాశం మనకు ఉంది, పెట్టుకోండి.
రెండు, మనకు ఇప్పటికే మన పెద్దాపురం నియోజకవర్గంలో 20,000 మంది ఈవేళ మనకి ఈవేళ ఇండస్ట్రీ ద్వారా ఉద్యోగాలు పొంది ఇవాళ పనిచేస్తున్నారు. 20,000 మంది పనిచేస్తున్నారు. ఈ పార్క్ వలన కనీసం ఒక 5,000 మంది అయినా మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఇవాళ అవకాశాలు రావాలి. ఆ ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా భూమి ఉంది, ఇంకా పార్కులు వస్తాయి. మనందరం కూడా దీన్ని ప్రోత్సహించి ఇండస్ట్రీని సక్రమంగా ప్రతి ఒక్కరు పెట్టుకోవడమే కాదు, ఇలా ఇండస్ట్రీ పెట్టుకోవడం కాదు, పెట్టి నడిపించి ఇలా లాభాల్లో పొంది 10 మందికి ఉద్యోగాలు కల్పించడం కావాలి. అంచేత మీరు అందరూ కూడా చేస్తారని ఇది ఇంకా అవగాహన సాధించిన కింద పెడతారు. టైం సరిపోలేదు. మళ్ళీ ఇండస్ట్రీస్ ఏమున్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, యాన్సిలరీ మన ఇండస్ట్రీస్లో యాన్సిలరీ ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి ఇవన్నీ కూడా మాట్లాడతామని తెలియజేసుకుంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ డెవలప్మెంట్ విషయానికి ఇవాళ రాజధాని నిర్మాణం కానీ పోలవరం ప్రాజెక్టు కానీ రోడ్లు అన్నీ కూడా వేయాలని చెప్పి నిర్ణయించి అన్నీ మనకు చేస్తున్నారు అన్నీ కూడా. అలాగే దాంట్లో భాగంగానే ఇది కూడా ఇలా ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నది స్కిల్ డెవలప్మెంట్ కానీ ఇండస్ట్రీస్ కానీ పెట్టాలన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి 10 మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ఆలోచనతో ఆయన ఉన్నాడు కనుక అంచేత ఈ కార్యక్రమం 175 నియోజకవర్గాలు కూడా పెట్టాలని ఆలోచన ఉంది. అందులో మనది ముందు సైడ్ ఉంది కనుక మనకు ముందు వచ్చామని దాని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. అలాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మన రోడ్లు ఉన్నాం, ఎయిర్పోర్ట్ టు పోర్ట్ రోడ్డు 70 కిలోమీటర్ల రోడ్డు ఇవ్వాలి. 70 కిలోమీటర్లు గారు కలెక్టర్ గారు ఉన్నారు, కోఆర్డినేట్ చేస్తున్నారు. 70 కిలోమీటర్లు కూడా ఒక 6 నెలలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోమని కోరుతున్నాను. అలాగే కాకినాడలో బైపాస్ రోడ్ ఉంది, అది కూడా అది ఛానల్ నుంచి ఎన్హెచ్ పెండింగ్ ఉంది. మరి కలెక్టర్ గారిని కోరిదంటే అది కూడా తొందరగా మరి అది కూడా పూర్తి చేస్తే మరి నెట్వర్క్ బాగా ఏర్పడుతుంది, ప్రజలు ఇబ్బంది పడరు. ఇవాళ రోడ్డు మన 8 నెలలు 6 నెలలు మొదలెట్టి ఇవాళ మొత్తం 80% 90% రోడ్డు పూర్తయిపోయింది. అంటే చెయ్యాలని సంకల్పం కావాలి. అంటే సంకల్పం చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. మనం కూడా పెద్దాపురం నియోజకవర్గంలో అన్ని కార్యక్రమాలు చెయ్యాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం కనుక ఇవాళ ఇవన్నీ పూర్తవుతుందని తెలియజేసుకుంటూ ఈ పార్క్ విషయంలో మనందరం కూడా మీరందరూ కూడా ఏదో ఇండస్ట్రీ పెట్టుకోవాలి, మన బతకాలి, 10 మందికి ఉపయోగం కల్పించాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి రావాలని అలా కోరుకుంటూ జడమ్మ గారిని కోరేది ఏంటంటే ఇది వైట్ పర్పరేషన్ కావాలి. చెప్పండి, అందరికీ చెప్పండి, చెప్పి ఇవాళ ఎక్కువ మంది ఇండస్ట్రీ ఇప్పటి నుంచి మొదలెట్టండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.